Hello guys, welcome back to our YouTube channel Karthik Lifestyle. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డివోషనల్ వీడియో. సో గైస్, ఈ రోజు వచ్చేసి చాలా ముఖ్యమైన రోజు. అది ఏంటి అంటే వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. సో దాని గురించి అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ స్కిప్ చేసి చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. సో వారాహి దేవతని ఎందుకు పూజిస్తారు అంటే జీవితంలో ఏదైనా కష్టాలు ఉన్నా, లేకపోతే కుటుంబ సమస్యలు ఉన్నా, లేకపోతే పెళ్లి కాకపోయినా, లేకపోతే ఇంకా చాలా ఏవైతే ఏదైనా కోరికలు తీరకపోయినా కూడా, వాళ్ళైతే డబ్బు సమస్య ఏదైనా ఉన్నా కూడా ఈ వారాహి దేవతని అయితే పూజించడం జరుగుతుంది. 9 రోజుల పాటు ఆగకోకుండా మనం చేశాము అంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉంటాయి, చల్లని చూపు ఉంటుంది. అండ్ మనకి ఏమైనా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి. సో చాలా వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. సో వారాహి దేవి సప్త మాతృకలలో ఒక ముఖ్యమైన దేవత. వారాహి దేవి వరాహ అవతార శక్తి స్వరూపిణి. ఆమెను శక్తి, ధైర్యం, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. వారాహి అమ్మవారిని రాత్రి వేళలో ప్రత్యేకంగా పూజిస్తారు. నవరాత్రులలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కోసం వారాహి దేవతని పూజలు అయితే చేస్తారు. ఉద్యోగం మరియు వ్యాపార విజయానికి ఆమెను ఆశీర్వాదం కోరుతారు. కుటుంబ శాంతి కోసం కూడా వారాహి అమ్మవారిని పూజ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు. శ్రీచక్ర ఆరాధనలో వారాహికి ప్రత్యేక స్థానం అయితే ఉంది. లలిత త్రిపుర సుందరి అమ్మవారి సైన్యాధిపతిగా ఆమెను భావిస్తారు. వారాహి దేవికి ఎరుపు పూలతో పూజ చేయడం శుభప్రదం అని అయితే చెప్తూ ఉంటారు. సో నైవేద్యంగా పాయసం లేదా తీపి పదార్థాలు సమర్పిస్తారు. దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. వారాహి గాయత్రి మంత్రం జపించడం మంచిదిగా భావిస్తారు. వారాహి అష్టోత్తర శతనామావళిని పఠించడం చాలా అంటే చాలా మంచిది. నవరాత్రులలో ఉపవాసం పాటించే భక్తులు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. చాలా ఉపవాసాలు అయితే చేసి చాలా నిష్టగా దేవతను అయితే పూజించడం అయితే జరుగుతుంది. అలాంటి వాళ్ళకి దేవత ఎప్పుడూ అండగానే ఉంటుంది, శక్తి ఇస్తుంది అండ్ ధైర్యం ఇస్తుంది. అండ్ ఎప్పటికీ తీరని కోరికలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీరుస్తుంది. సో దానం చేయడం పుణ్యకారంగా భావిస్తారు. అన్నదానం చేయడం విశేష పుణ్యాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. గోవులకు ఆహారం పెట్టడం శుభప్రదం. పేదలకు సహాయం చేయడం మంచిదిగా భావిస్తారు. ఇట్లా ఎవరైతే మంచిగా ఉంటారో ప్రతి ఒక్కరికి దానం చేస్తూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా దేవత అయితే ఎప్పటికీ రక్షణగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చుట్టూ రక్షణ కవచంగా ఆ అమ్మవారు అయితే నిలబడడం అయితే జరుగుతుంది. వాళ్ళని దాటాలంటే ముందు అమ్మవారిని అయితే టచ్ చేయాలి. అది జరగని పని కాబట్టి ఏ దుష్ట శక్తి అమ్మవారిని దాటి వెళ్ళదు. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.